నమస్కారం. ఓం శాంతి. మానస కార్యక్రమానికి సుస్వాగతం. మనిషి జీవితాన్ని సక్రమంగా మంచిగా దారి చూపించేటువంటి ఒక మహాశక్తి హ్యూమన్ మైండ్. ఆ హ్యూమన్ మైండ్ని ఎంత ప్రశాంతంగా, ఎంత పవర్ఫుల్గా మనం ఉంచుకుంటామో, ఎంత క్వాలిటేటివ్గా ఉంచుకుంటామో మన జీవితం కూడా క్వాలిటేటివ్గా మారుతుంది. ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ మారుతుంది. మనము దినమంతా చూస్తే ఏం ఆలోచిస్తుంటామండి? ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మనసు ఆలోచిస్తూనే ఉంటుంది. కానీ మనం ఏం ఆలోచిస్తుంటాం? ఆలోచనల్లో కాన్షియస్లీ ఆలోచించేది ఒకటి, ఇంకొకటి అన్కాన్షియస్లీ ఆలోచిస్తుంటాం. అంటే నేను ఇలా ఆలోచించాలి అని నేను ప్రిపేర్ అయ్యి ఇలాగే ఆలోచించాలి అనే ప్రోగ్రామ్తో ఆలోచించము. అది పాటకు అది వస్తూ ఉంటుంది, మనకి ఇష్టం లేకుండా ఉండని వస్తూ ఉంటుంది. సో మార్నింగ్ నుంచి రాత్రి దాకా ఫుల్ డే మనం ఆలోచించేటువంటి ఆలోచనలు ఎలాంటివి అనేది మనం చెక్ చేసుకున్నాలి. ఎందుకంటే ఆలోచన అనేది జీవితానికి విత్తనం లాంటిది. ఎలాంటి విత్తనం వేస్తామో అలాంటి మొక్క వస్తుంది, అలాంటి ఫలితం వస్తుంది. ఇప్పుడు ఈ విత్తనమే మనకి తెలియదు, కాన్షియస్గా మనం ఆలోచించట్లేదు, దానికేమి ఒక దిశ లేదు, అది చాలా వీక్గా ఉంది, ఇంకా నెగటివ్గా ఉందంటే దానికి వచ్చేటువంటి ఫలితాంశం ఎలా ఉంటుందండి? ఫలితాలు కూడా అలాగే ఉంటాయి కదా. సో బీ అవేర్ ఆఫ్ యువర్ ఓన్ థింకింగ్. ఇది జీవితం అండి. ఇట్స్ నాట్ ఒక జోక్లా కాదు. ఏమో ఇష్టం వచ్చింది, ఆలోచన వచ్చింది, ఏం పడితే అది ఆలోచించడం. అలా ఉంటే మన క్వాలిటీ ఆఫ్ కర్మ, క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా మారిపోతుంది. క్వాలిటీ తినేది, వేసుకునే బట్టల్లో, వేసుకునే షూ నుంచి అంతా మనం క్వాలిటీలు చూస్తాం. కాబట్టి జీవితంలో క్వాలిటీ చూడాలి కదండి. ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏమంటే, ఇప్పటికీ ప్రస్తుతానికి మనం ఎలాంటి ఆలోచనలతో ఎలాంటి క్వాలిటీ లైఫ్ని లీడ్ చేస్తామో అదే మనిషికి ఒక సంస్కారంగా మారి, ఆ సంస్కారం మనము ఈ శరీరం వదిలి వెళ్ళిన తర్వాత కూడా అదే క్వాలిటీని తీసుకుని పోతాం. బికాస్ థింకింగ్ మైండ్ అవినాశి కదండి. దాంట్లో ఉండే విత్తనము అవినాశి, ఇంపెరిషబుల్. సో ఇంపెరిషబుల్, ఒక్కొక్క ఆలోచన అనేది ఇంపెరిషబుల్ సీడ్, అవినాశి సీడ్. ఆలోచనలకి వినాశనం లేదు, నాశనం లేదు. ఎందుకంటే ఆత్మ అవినాశి కాబట్టి ఆత్మలో ఉండేటువంటి ప్రతి ఆలోచన ఒక సీడ్ లాంటిది. మనమందరూ కర్మ అనే పొలంలో ఉన్నాం. ఆలోచన అనేది విత్తనం. ఈ ఎలాంటి విత్తనం ఉంటుందో అలాంటి కర్మ మనం చేస్తూ పోతుంటాం. ఎలాంటి కర్మలు చేస్తుంటామో అలాంటి ఫలితం వస్తుంది. సో ఒక వ్యవసాయం చేసే వ్యవసాయి తను వేసేటువంటి విత్తనాల మీద గమనం పెడతాడు. ఈ మధ్య సస్టైనబుల్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని చాలా ఫేమస్ అవుతా ఉంది. ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్. ఈ మధ్య ఇండియాలో కూడా అందరూ తినేటువంటి వస్తువులు ఆర్గానిక్ ఉందా లేదా అని ఫస్ట్ చెక్ చేస్తారు. అలాంటప్పుడు మనలో ఉండేటువంటి ఆత్మ కాన్షియస్నెస్ ఆర్గానికా లేదా అని మనం ఆలోచించేది మన ధర్మం కదండి. మనము ఈ కర్మ అనేటువంటి ఒక పొలంలో ఎలాంటి విత్తనాలు వేస్తున్నాము, ప్రతి విత్తనకి ఫలం ఉంది. ఆ వ్యవసాయి వేసే విత్తనాలు, కొన్ని విత్తనాలు అలా చచ్చిపోతాయి, అందులో ఏమి ఉండదు, అందులో ప్రొడక్టివిటీనే ఉండదు. అలాంటప్పుడు హ్యూమన్ ఇది లైఫ్ అంటే
ప్రతి ఆలోచన ఒక ఎనర్జీ. ఇది లివింగ్ సీడ్. అది లివింగ్ సీడ్ కాకపోవచ్చు, ఇది లివింగ్ సీడ్. కాబట్టి ఆ లివింగ్ సీడ్ నుంచి వచ్చేటువంటి ఫలితము శాశ్వతంగా మారిపోతుంది. సో ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఫార్మర్ అండి. మనమందరూ వ్యవసాయదారులం. అంటే మన ఆలోచన అనేటువంటి విత్తనాన్ని మన కర్మ అనేటువంటి పొలంలో వేస్తూ ఉంటాం, నాటుతూ ఉంటాం. కానీ దాని ఫలితాలు మనకి ఈ జన్మమే కాక ఇంకా తర్వాత జన్మాలకి కూడా అది వస్తుంది. ఈ వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయి పండిన పంటలు ఇప్పుడే తినేసి అది ఫినిష్ అయిపోతుంది. అది గోధుమ, బియ్యమా, ఇంకొకట అది పండింది తినింది అయిపోయి ఫినిష్ అయిపోతుంది. కానీ ఈ కర్మ అనేటువంటి ఫలితము ఇది ఇంక ముందుకి మనతో వస్తుంది. అలాంటప్పుడు ఆ విత్తనం గురించి వ్యవసాయిగా ఎంత జాగ్రత్త పడాలి. ఇప్పుడు విత్తనం ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏమంటే, విత్తనం వేసాం కాబట్టి ఒక వ్యవసాయి దానికి డెఫినెట్గా నీళ్ళు, ఎరువు ఇవ్వాల్సిందే. హీ ఈజ్ బౌండ్ టు డూ దట్. విత్తనం వేసాం కాబట్టి దానికి నీళ్ళు ఇవ్వాల్సిందే, మీకు వద్దంటే కూడా ఇవ్వాల్సిందే. అక్కడ ఆ ఒక స్థూలమైనటువంటి విత్తనానికి మీరు వేస్తారో లేదో, అది వర్షం వస్తుంది, నీళ్ళు పడుతుంది. కానీ ఇది ఇక్కడ మనసు అనేటువంటి ప్రతి ఆలోచనలో అనేటువంటి విత్తనానికి నాకు ఒక్కసారి ఆలోచన మొదలైతే ఐ హ్యావ్ టు సస్టైన్ ఇట్. నాకు వద్దనుకుంటే కూడా అది పోతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషి క్రియేటర్. నేను నా ఆలోచన అనేటువంటి విత్తనాన్ని క్రియేట్ చేసేటువంటి క్రియేటర్. బ్రహ్మ సృష్టికర్త. అలా ప్రతి మనిషి తన ఆలోచనల్ని సృష్టి చేసే, తన విత్తనాన్నే సృష్టి చేసేటువంటి సృష్టికర్త. మన మనసుకి మనం మాత్రమే బాధ్యతలు. వేరే ఎవరు లేరు. భగవంతుడు కూడా లేడు. అలాంటి ప్రతి మనిషి మనసు ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఆ విత్తనమే వాల్యూ లేకుండా ఉంటే, ఆ విత్తనం పూర్తి నెగిటివ్ ఉంటే, ఆ విత్తనంలో పూర్తి వేస్టే ఉంటే దాని ఫలితం ఎలా ఉంటుందండి? విత్తనంలో పూర్తి మీరు వేస్ట్ నింపి పెట్టి మంచి ఫలితం రావాలి, ఈ జన్మము కాకపోతే ఇంక 7 జన్మాలకి మంచిది రావాలి అంటే ఎలా వస్తుంది? అంత మంచి కోరిక ఉండేవాళ్ళు ఆ విత్తనాన్ని కరెక్ట్గా మంచిగా 7 జన్మాలకి కాకపోతే 80 జన్మాలకి కూడా మంచిగా వచ్చేలాంటి విత్తనాన్ని మనం తయారు చేయాలి. ఎందుకంటే ఆ విత్తనాన్ని తయారు చేసేటువంటి శక్తి భగవంతుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆలోచన అనే విత్తనాన్ని we all are creating, can create the best. తయారు చేస్తూనే ఉన్నాం. కానీ బెస్ట్గా చేయాలా, వర్స్ట్గా చేయాలా, ప్రతి మనిషి అది చేతి విషయం. మన చేతుల్లో ఉంది అది. విత్తనం వేస్తే పంట పండుతుంది. కానీ ఎలాంటి విత్తనం వేయాలి అనేది మన మీదనే కంప్లీట్ మన మీదనే ఆధారపడి ఉంది. ఇప్పుడు చెప్పండి, నా మనసు ఇలా ఉంది, నా మనసు అలా ఎందుకు లేదు, నా మనసులో ఇలాంటి ఆలోచనలు వస్తుంది, మనసులో శాంతి లేదు, మనసు సుఖం లేదు, మనసు ఏదో రకంగా ఉంది, మనసులో భయం ఉంది. ఇవన్నీ మనసులో ఇన్ని పురుగులు పెట్టుకొని అదన్నీ విత్తనాలు తినేస్తుంది కదండి. ఆ విత్తనం అంతా పుచ్చిపోయిండేది మళ్ళీ మనము అది భూమిలో వేస్తే ఏం ఫలాలు వస్తాయి? సో మనము వీటిని పురుగులు అనుకోక దీన్ని పోషిస్తున్నాం. మంచి ఆలోచన అనేటువంటి విత్తనాన్ని క్రియేట్ చేసేది పక్కన పెట్టేసి ఈ విత్తనాన్ని తినేటువంటి పురుగుల్ని మేపుతున్నాం. ఆవేశం వస్తుందా? ఓహో, దాన్ని మేపుతాం. ఈరోజు కోపం వస్తుందా? మంచిగా మేపుతున్నాం. కోపము డిస్టర్బ్ కాకుండా ఎలా మనసుని ప్రొటెక్ట్ చేసుకునాలి, దాని మీద మనకి ఆలోచన లేదు. మనం ఇంకా గెలికి కోపపడతాం.
ఎందుకు, ఏమి, ఎట్లా, ఎలా, ఇది ఎందుకైంది, అదెందుకు, ఇలా దాన్ని తీసుకొని ఎంతవరకు మైండ్ అశాంతి నేను పడి ఇతరుల్ని అశాంతి చేసి వాతావరణాన్ని అశాంతికి గురి చేసి పూర్తిగా ఇల్లు మనముండే స్థానము ఈ పురుగుల నుంచి నిండిపోతుంది. మీరు పడుకునే రూమ్లను, మీ సిట్టింగ్ రూమ్లను దోమలు నిండి ఉంటే మీరు అలా కూర్చోగలుగుతారా? శ్వాసిస్తే కూడా దోమలంతా పోతుంది. అలాంటప్పుడు మీరు అలా ప్రశాంతంగా కూర్చొని ఏదైనా పని చేయగలుగుతారా, తినగలుగుతారా, పడుకోగలుగుతారా? ఒక 10-12 దోమలు ఉంటేనే మనం హాయిగా కూర్చోలేము. అలాంటప్పుడు మనసులో ఎన్ని ఉందండి, దాన్ని ఆల్ అవుటో ఇంకొకటి ఏమో పెడితే దోమలు పోతాయి. లేదా అది వేసుకుంటారు కదా వల, మస్కిటో నెట్. ఆ మస్కిటో నెట్ వేసుకుని లోపల హాయిగా పడుకోనొచ్చు. ఏసీలు ఇంకా 2 పెంచితే దోమలు రావు. సో ఈ దోమల నుంచి బయటపడేదానికి, ఇంకొకటి నుంచి బయటపడేదానికి మనకి టెక్నాలజీ ఉంది, బాగా వాడుకొనేస్తాం. కానీ మనసు లోపల ఏ ఏసీ వేస్తారు? మనసుల్ని ప్రశాంతంగా మంచి ఒక పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి ఆ బీజము, ఆ విత్తనాన్ని మనం క్రియేట్ చేసుకునేదానికి ఏ టెక్నాలజీ ఉంది? ప్రతి ఆలోచన దివ్యమైనటువంటి ఒక విత్తనంగా తయారైతే మన చేసేటువంటి కర్మలు, దానికి వచ్చేటువంటి ఫలితము చాలా దివ్యంగా ఉంటుంది. మన జీవితాన్ని ఇంకా వచ్చేటువంటి ఎన్ని జీవితాలు కానీ దివ్యంగా మార్చుకునేటువంటి ఛాన్స్, ఆపర్చునిటీ మనకి జీవితం, లైఫ్ ఇస్తూ ఉంది. అయినా మనం దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. ఏ దారి లేదు అట్లా లేదు కదా. వీ హ్యావ్ ద ఛాన్స్, ఆపర్చునిటీ ఉంది. సో వాట్ యు థింక్, సో యు ఆర్. ఆలోచించి నేనే నా జీవితాన్ని, ఆ స్టాండర్డ్ని, ఆ లెవెల్ని నేను తయారు చేసుకొనిస్తాను. నేనే నా జీవితాన్ని ఇలా తయారు చేసుకునేసి వేరే వాళ్ళతో ఇప్పుడు నేను కంపేర్ చేసుకొని నేనే, ఇట్స్ కాల్డ్ ఎ సెల్ఫ్ పిటీ. నా మీద నాకే, అయ్యో నేను నా జీవితమేని ఇలా అయిపోయింది, ఇలా ఎందుకుంది, నేను ఇలా ఎందుకున్నాను, నా పరివారం ఎందుకు ఇలా ఉంది, వాళ్ళు ఉండలేకపోతాను, వీళ్ళ ఉండి ఎంత బాగుంటూ ఉంది, ఇలా నా మీద నాకే ఇలా ఫీల్ నేను చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ స్టాండర్డ్కి, లెవెల్కి నన్ను నేనే తీసుకొని వచ్చాను. దీనికి ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, దీనికి డబ్బుకి సంబంధం లేదు. డబ్బు వేరే విషయము, వస్తువులు వేరే విషయము. స్టాండర్డ్ అనేది ఇది ఉన్నా లేకపోయినా ఆ లోపల ఉండేటువంటి ఆలోచన, మనసు ప్రశాంతంగా, హ్యాపీగా, ఒక సంపన్నంగా, ఫుల్గా ఉండడం ఇది ప్రతి మనిషి హక్కు. ప్రతి మనిషి చేయగలుగుతాడు. డబ్బు, అలాంటి మనస్తత్వం ఉంటే డబ్బు కాదు కదా, ఇంకే ప్రపంచమంతా మన కాళ్ళ దగ్గర ఉంటుంది. అది పెద్ద విషయం కాదు. బట్ మన థింకింగే ఎలా ఉంది చూసుకోండి. పొద్దున్నే లేవగానే ద వే వి స్టార్ట్ ద డే, మనం ఎలా మొదలు పెడతాం? ద ఫస్ట్ థింగ్, ఇంతకుముందు రోజు గడిచిన రోజు గురించి అక్కడ ఉండే నెగిటివిటీని ఈ రోజుకి తీసుకుని వస్తాం. ఫస్ట్ థింగ్ అంటే ఆరంభమే శుభారంభం, శుభోదయం. అది శుభంగా మనము ప్రారంభించాం. అది నిన్నటిది చెత్త తీసుకొని వచ్చి దాన్ని పెట్టి అలా మంచి మూడుతో, మంచి ఆలోచనతో, మంచి సీడ్ వేయాలి పొద్దున్న లేవంగానే అనే అట్లా లేక ఏదేదో ఆలోచనతో లేస్తాం. మళ్ళీ ఇంకొక రోజు వచ్చిందా అని కూడా కొంతమంది లేస్తారండి. మళ్ళీ అదేనా? సో ఇలాంటప్పుడు మనకే మన జీవితమే భారంగా మారిపోతుంది. మన మనసే పెద్ద భారంగా మారిపోతుంది. మన ఆలోచనలే మనకి భారంగా మారుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక వ్యక్తి జీవితము మొయ్యలేనంత భారం కాదు. ఈ ప్రపంచము, మనం చేసేటువంటి, మనతో ఉండేటువంటి మనుషులు, ఇవన్నీ ఏది భారం కాదండి. వాస్తవంగా ఒక మనిషికి చాలా పెద్ద భారం తన ఓన్ ఆలోచనలే. మన ఆలోచనలే మనకి భారం.
ఆ భారాన్ని ఒక వ్యక్తి జీవితాంతం మోయలేడు, టైర్డ్ అయిపోతాడు. కొన్ని రోజుల తర్వాత ఇంకెందుకు ఆ జీవితం అనేది టైర్డ్ అయిపోతాడు. ఆ టైర్డ్కి అలా ఒక కారణం ఉండాలని అవసరం కూడా లేదండి. పెద్ద ఏదో ఇన్సిడెంట్ జరిగింది, ఇంకేదో జరిగింది, అలా ఏమి లేకుండా ఉంటే కూడా ఒక నార్మల్గా జీవితం గడుపుతూ పోతూ ఉంటే కూడా టైర్డ్ అయిపోతాం. ఎందుకంటే టైర్డ్నెస్ అనేది ఇక్కడ ఉంది. సో మైండ్ ఎంతవరకు టైర్డ్ అయిపోతుందో బాడీ కూడా టైర్డ్ అయ్యేకి ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఈ టైర్డ్ మైండ్ని ఈ బాడీ మోయలేదు. ఆత్మల మనస్సు, బుద్ధి, సంస్కారం అనేది ఉంది. ఇప్పుడు నా మైండే నాకు బరువు భారంగా ఉందంటే ఆ బరువైండే మనసుని ఈ శరీరం పాపం ఎలా మోయగలుగుతుంది? సో ఫిజికల్గా కూడా మనం టైర్డ్ అయిపోతాం. మీరు డాక్టర్ దగ్గరికి పోండి, బ్లడ్ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్ అన్నీ బాగానే ఉంది, కానీ నాకు లేవడం కాదు, కూర్చోవడం కాదు, నిద్రపోలేను, బాగా ఉండలేను, ఏదో నాకు అయోమయంగా ఉంటాం. సో మైండ్లో ఉండేటువంటి థాట్స్ ప్రతి ఆర్గన్ని అది టచ్ చేస్తుంది. ప్రతి ఆర్గన్ మీద దాని ప్రభావం ఉంటుంది. మన మనసులో వచ్చేటువంటి ఎలాంటి ఆలోచన అది ఒక పర్టికులర్ ఆర్గన్ని అది బాధిస్తుంది. మన ఇమోషనల్ బ్లాకేజెస్ ఉంటుంది. అంటే మన మనసులో ఉండేటువంటి భావన మన ఎమోషన్స్ని మనం చెప్పుకోలేక లేదా నెగిటివ్ ఎమోషన్స్ ఉంటుంది, ఎమోషన్స్లో బ్యాలెన్స్ లేదు, ఎమోషన్స్లో బ్లాకేజెస్ ఉంటుంది. ఇలాంటి మనస్తత్వం ఉండేటప్పుడు అది ఒక పర్టికులర్ ఆర్గన్ని. ఈ మధ్య అందరికీ హార్మోనల్ ప్రాబ్లమ్స్ చాలా ఉందండి, ఇంబ్యాలెన్సెస్ ఉంది. ఇంతకు ముందు కూడా అందరికీ నార్మల్ వాళ్ళ జీవితంలో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలు జరిగేవి. కానీ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి ప్రాబ్లమ్స్ ఉంది. ఈ బ్యాలెన్స్, ఈ డిఫిషియన్సీ, ఈ ఇంబ్యాలెన్సెస్ అని. ఈ ఇంబ్యాలెన్సెస్ ఎలా మారుతుంది? ఎక్కువ కోరిక ఉంటే ఏ ఆర్గన్ దెబ్బతీస్తుంది? ఎక్కువ ఆలోచిస్తే ఏ ఆర్గన్ దెబ్బతీస్తుంది? నెగటివ్ ఆలోచిస్తే ఏ ఆర్గన్ దెబ్బతీస్తుంది? ఆవేశంలో ఎక్కువ ఉంటే ఏ ఆర్గన్ దెబ్బతీస్తుంది? ఇది ఆ పర్టికులర్ ఆర్గన్ మీద దాని ప్రభావం పడుతుంది. ఆ ఆలోచన విధానాన్ని మనం మార్చుకుంటే ఆ ఆర్గన్ కోలుకుంటుంది. ఆ రోగం నుంచి, ఆ ఒక డెఫిషియన్సీ నుంచి అది కోలుకొని మళ్ళీ హెల్తీగా మారుతుంది. ఇది సైన్సు. సో మన మైండ్లో ఉండేటువంటి ఆలోచన ఎంతవరకు అది మన బాడీ మీద పడుతుందంటే అనారోగ్యాలు ఇంతకు ముందు జనాలకి ఇన్ని రోగాలు లేవు. ఒక 100 years ముందు చూడండి, అన్ని అనారోగ్యాలు లేవు. నాన్నకి తాత కాలంలో చూడండి, తాత చేసే పనులు మనవడు చేయలేడు. 10 kilometers తాత నడవగలుగుతాడు, మనముడు 1 kilometer కాదు కదా, సైకిల్ కావాలి. అంటే ఇప్పుడు ఓల్డ్ ఎవరండి? మనవడు ఓల్డా, తాత ఓల్డా? ఎవరిని తాత అనాలా, ఎవరిని మనవడు అనాలా? ఆ తాతకి అంత స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకన్నా కొంచెం ముందు వాళ్ళ నాన్న తీసుకోండి, మోర్ స్ట్రాంగ్. అప్పుడు ఇంత కల్మషం లేదు. ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువ ఉంది. పొల్యూషన్ ఫస్ట్ బిగిన్స్ ఇన్ ద మైండ్. ఆ పొల్యూషన్ కారణమే గ్రీడ్. దురాశ వల్లనే ఎంత పొల్యూషన్ ఉందండి. ఎక్కువ చెట్లు కోస్తారు, ఎక్కువ మొబైల్ ఎక్కువ వాడతారు, ఎలక్ట్రానిక్స్ ఎక్కువ వాడతారు. ఇవన్నీ డిస్టర్బ్, ఒక క్లైమేటిక్ చేంజ్కి కారణమే హ్యూమన్ పొల్యూషన్. మైండ్లో పొల్యూషన్ నుంచి ఈ క్లైమేటిక్ చేంజ్ తీసుకొని వస్తూ ఉంది. ఈరోజు ప్రపంచంలో క్లైమేటిక్ చేంజ్ అనేది ఒక పెద్ద ఇష్యూ. ఇట్స్ అ బర్నింగ్ ప్రాబ్లం. ఇప్పుడుండే ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితి, జనాలు భయంతో ఉన్నారు. ఇంకా ఏమవుతుందో, వర్షాలు లేవు, నీళ్లు కరువు, ఎండ దగదగా మండే ఎండ,
ఇలా ఉంటే ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుందా అనేటువంటి కొన్ని ప్రదేశాల్లో అస్సలు నీళ్ళు లేవు. ఇప్పుడు ఒకప్పుడు నీళ్ళకి ఈ డబ్బు కట్టట్లేదు. నీళ్ళకి ఎవరైనా బిల్లు కడతారా? నీళ్ళు అనేది ప్రకృతి నుంచి వచ్చేటువంటిది, ప్రతి మనిషి హక్కు. దానికి డబ్బు కట్టి నీళ్ళు, అలాంటిది జనాలు నవ్వేవాళ్ళు. నీళ్ళకి డబ్బు కట్టడం ఏంటి, నీళ్ళకి బిల్లు ఏంటి? ఇప్పుడు బాటిల్ కొనుక్కుంటాం, డబ్బు కట్టి బాటిల్ తాగుతాం. ఇలా 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 వస్తూ ఉంటే ఇప్పుడు నీళ్ళు, ఆ బాటిల్ నీళ్ళు కూడా లేవు. ఇప్పుడు ఇలాగే పోతే ఈ భూమి, ఈ ప్రకృతి ఏమవుతుంది? సో ఒక మనిషి జీవితం ఎలా ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఎలా గడుస్తుంది? ఇవన్నిటికీ కారణం ఆలోచన అనేటువంటి విత్తనాలు. దయచేసి ఈ రోజుటి నుంచి మన జీవితంలో ప్రతిరోజు ప్రారంభించక ముందు రాత్రి వచ్చే నెక్స్ట్ డే ఎలా ఉండాలి అనే దాన్ని మనం నిర్ధారణ చేసుకొని పడుకోవాలి. ఆ రోజు రాత్రి ఆ రోజు జరిగిన విషయాలంతా తీసి పక్కన పడేసి నెక్స్ట్ మార్నింగ్ స్టార్ట్ అ న్యూ లైఫ్. అలా మనం మైండ్ని ప్రిపేర్ చేసుకునేస్తే జీవితం చాలా తేలికగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది, జీవితంలో కొత్తతనం ఉంటుంది. మీరు ఈ రోజు నుంచి దాన్ని ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తూ ఇంకా కొన్ని మంచి అంశాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందు ఉంటాను. ఓం శాంతి.